ఖడ్గం పట్టుకుని ఒక తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అధర్మాన్ని వేర్లతో సహా పెకిలించడానికి ఈ అవతారం ఉద్భవిస్తుందని మనం దృఢంగా నమ్ముతాం. ఇమాజిన్ చేసుకోండి, ఇది వినడానికే ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది కదూ. ఈ నమ్మకం తరతరాలుగా మన సంస్కృతిలో, మన ఆలోచనలో ఒక భాగమైపోయింది. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ కల్కి అవతారం అనేది కేవలం వినడానికి బాగుండే ఒక పురాణ గాథ మాత్రమేనా, లేక నిజంగానే భవిష్యత్తులో జరగబోయే ఒక యథార్థ సంఘటన? పోనీ దీని వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన ఏదైనా లోతైన ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉందా? యుగాంతం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సిద్ధాంతాలున్నాయి, కానీ వాటన్నిటిలో ఈ కల్కి అవతారం యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు మనం శాస్త్రీయంగా విడమరచి చూద్దాం. చూడండి, ఈ నమ్మకం ఏదో ఒకరోజు రాత్రికి రాత్రి గాల్లో నుంచి పుట్టుకొచ్చింది కాదు సుమా. దీనికి చాలా బలమైన శాస్త్రాల పునాది ఉంది. మన ప్రాచీన గ్రంథాలైన విష్ణు పురాణం, భాగవత పురాణం, ముఖ్యంగా కల్కి పురాణం, ఇవన్నీ ఈ అవతారం గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించాయి. సమాజంలో అధర్మం తారాస్థాయికి చేరుకున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే కల్కి రూపంలో అవతరిస్తాడని ఇవి వివరంగా చెబుతున్నాయి. ఆయన సంభల అనే గ్రామంలో జన్మిస్తాడని, తండ్రి పేరు విష్ణు యశస్సు అని కూడా నిర్దిష్టమైన వివరాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఈ సంభల అనేది హాలీవుడ్ సినిమాల్లో చూపించే ఏదో మాయానగరం కాదు, మన గ్రంథాల్లో ఖచ్చితంగా చెప్పబడిన ప్రదేశం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనందరి బుర్రల్ని తొలిచేసే అత్యంత ముఖ్యమైన, ఉత్కంఠభరితమైన ప్రశ్న ఒకటుంది. అదేంటంటే, అసలు కల్కి ఎప్పుడొస్తాడు? ఎక్కడైనా ప్రళయాల గురించి, భవిష్యవాణుల గురించి చర్చ వస్తే చాలు, ఖచ్చితంగా ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. దీనికి శాస్త్రీయమైన సమాధానం కావాలంటే మనం హిందూ కాలగణనలోని లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలించాలి. ఆ లెక్కలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 4,32,000. అవును, అక్షరాల ఇదే ఆ నెంబర్. హిందూ కాలగణన ప్రకారం ఈ కలియుగం యొక్క మొత్తం వ్యవధి 4,32,000 సంవత్సరాలు. ఇది మనం ఊహించడానికి కూడా కష్టంగా ఉండే ఒక అతి పెద్ద కాల వ్యవధి. జస్ట్ ఈ ఒక్క మహాసంఖ్యను మనం అర్థం చేసుకుంటే చాలు, కల్కి రాక గురించి మనం పెట్టుకున్న అంచనాల దృక్పథమే పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం 4,32,000 సంవత్సరాల సుదీర్ఘమైన కలియుగంలో మనం ఇప్పటివరకు కేవలం ఒక 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేశాం. అంటే ఇంకా 4,27,000 సంవత్సరాల భారీ సమయం మిగిలి ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే మనం గడిపిన కాలం మహాసముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు లాంటిది. ఇంకా మిగిలి ఉన్నది ఆ సముద్రమంతా. సో దీని అర్థమేమిటంటే, శాస్త్రాల లెక్కల ప్రకారం అక్షరాలా చూస్తే కల్కి అవతారం భౌతికంగా ఇప్పుడప్పుడే రాదు. లోకాంతమనేది సమీప భవిష్యత్తులో జరిగే ఛాన్సే లేదు. వినగానే కాస్త హమ్మయ్యా అనిపిస్తుంది గదూ. అయితే ఇక్కడ వెంటనే ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ భౌతికమైన అవతారం ఇప్పుడే రానప్పుడు అసలు ఈ పురాణాల ఉద్దేశమేమిటి? లక్షల సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరగబోయేదాని గురించి మనం ఇప్పుడెందుకు మాట్లాడుకోవాలి? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. పండితులు, తత్వవేత్తలు ఈ భవిష్యవాణిని ప్రధానంగా 2 విధాలుగా విశ్లేషిస్తారు. ఒకవైపేమో ప్రపంచాన్ని రక్షించడానికి భవిష్యత్తులో నిజంగా ఒక భౌతిక అవతారం వస్తుందని విశ్వసించడం. రెండోవైపేంటంటే, ఇది ఒక శాశ్వతమైన ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అని భావించడం. ప్రతి యుగంలో, ఏ కాలంలోనైనా సరే, ధర్మం ప్రమాదంలో పడినప్పుడు దానిని రక్షించడానికి ఒక శక్తి ఎప్పుడూ పుడుతూనే ఉంటుందని ఈ రెండో కోణం వివరిస్తుంది. నిజం చెప్పాలంటే, నేటి మన ఆధునిక జీవితాలకు అత్యంత అవసరమైన మార్గదర్శి ఈ రెండో కోణమే. కాబట్టి అసలు విషయం ఏంటంటే, కల్కి అంటే భవిష్యత్తులో వచ్చే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. అది మనందరిలో దాగి ఉన్న ఒక అంతర్గత శక్తి, ఒక మేల్కొనే చైతన్యం. ప్రపంచంలో చెడు పెరిగినప్పుడు దాన్ని ఎదిరించే మంచి కూడా సమాంతరంగా బలం పుంజుకుంటుంది. అధర్మాన్ని నాశనం చేసే ఆ పాజిటివ్ ఎనర్జీయే కల్కి. ముఖ్యంగా నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెడుతున్న యంగ్ ప్రొఫెషనల్స్కి ఈ చైతన్యం చాలా అవసరం. వృత్తిపరమైన జీవితంలో, అంటే మన కెరియర్లో ఎదురయ్యే సవాలును ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ అంతర్గత శక్తే గట్టి పునాది. ఇప్పుడు అసలైన ఆధ్యాత్మిక సందేశం వైపు వద్దాం. కల్కి ఎప్పుడు వస్తాడు అన్నది కాదు ఇక్కడ పాయింట్. ఆ పురాణాలు మనల్ని మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోమని చెబుతున్నాయి. మనం రోజూ చేసే పనుల్లో ధర్మముందా లేక అధర్మముందా? ఉదాహరణకు
ఆఫీసులో ఒక తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ను పాస్ చేయమని పైనుంచి ప్రెజర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? లేక మన తోటి ఉద్యోగికి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు సైలెంట్గా చూస్తూ ఊరుకుంటున్నామా? నిజాయితీగా నిలబడుతున్నామా? లేదా కెరీర్ కోసం రాజీ పడుతున్నామా? ఇలాంటి నైతిక సందిగ్ధతలు ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడమే అసలైన ధర్మం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, కల్కి అవతారం అనేది ఒక భవిష్యత్తు సంఘటన కావచ్చు, లేదా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంకేతం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక పరమసత్యం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా అంతిమ విజయం ఎల్లప్పుడూ ధర్మానిదే. వృత్తిపరమైన నిజాయితీని కాపాడుకోవడానికి మన కార్పొరేట్ జీవితాల్లో మనం రోజూ ఒక 3 సూత్రాలు పాటించవచ్చు. 1. చిన్న పనుల్లో కూడా 100% పారదర్శకతను అంటే ట్రాన్స్పరెన్సీని పాటించడం. 2. మన వల్ల ఏమైనా తప్పు జరిగినప్పుడు దాచిపెట్టకుండా వెంటనే బాధ్యత తీసుకోవడం. 3. ఎంత కష్టమైనా సరే నైతికంగా సరైన మార్గాన్నే ఎంచుకోవడం. ఈ చిన్న చిన్న అలవాట్లే మనల్ని ఎప్పుడూ ధర్మ మార్గంలో నడిపిస్తాయి. సో ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక బలమైన ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. బయట నుండి ఎవరో ఒక దేవుడు వచ్చి పరిస్థితులను చక్కదిద్దుతారని అలా నిష్క్రియంగా ఎదురుచూడటం కంటే ముందు మనలోని ఆ ధర్మశక్తిని మేల్కొల్పడం చాలా ముఖ్యం. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం, ఆఫీసులో అయినా సమాజంలో అయినా ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడటమే అసలైన కల్కి అవతారానికి మనమిచ్చే స్వాగతం. ఒక ఎథికల్ లీడర్గా మారడానికి మనలోని ఆ ధర్మశక్తిని ఈ రోజు నుండే నిద్రలేపుదాం. ఇంతకీ మీలోని ఆ కల్కి చైతన్యం ఎప్పుడు మేల్కొంటుంది? ఆలోచించండి. For more videos like this, please subscribe to my channel.